దేశంలో 200 పట్టణాల్లో పర్యటిస్తున్న కేంద్ర మంత్రుల బృందం గత 2 ఏళ్లలో ప్రభుత్వం సాధించిన పురోగతిని వివరిస్తుందన్నారు బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి. ఏపీలో 7 పట్టణాల్లో మంత్రుల బృందం పర్యటిస్తుందన్నారు ఆమె. వేలెత్తి చూపే వీలులేని విధంగా మోదీ పాలన అందిస్తున్నారంటున్న పురంధేశ్వరితో మా ప్రతినిధి వరప్రసాద్ ఫేస్ టు ఫేస్. 2 ఏళ్ల బీజేపీ పాలన, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కేంద్ర మంత్రుల పర్యటనకు సంబంధించి పురంధేశ్వరి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, చెప్పండి, 2 ఏళ్ల కాలంలో బీజేపీ పాలన ఏ విధంగా ఉంది, అదేవిధంగా రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి సంబంధించి కేంద్ర మంత్రుల పర్యటన జరగబోతుంది, దీనికి సంబంధించిన సమాచారం. 2014 సంవత్సరంలో జరిగినటువంటి ఎన్నికల్లో భారతదేశ ప్రజలు ఎవరు ఊహించినటువంటి విజయాన్ని భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమికి అందించడం జరిగింది. రాజకీయ విశ్లేషకులు సైతం ఊహించలేదు ఎంత పెద్ద సంఖ్యలో సీట్లను గెలుచుకోగలుగుతామని. కానీ 282 సీట్లని ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ గెలుచుకుని వాళ్ళ స్వశక్తితోటి ఎవరి యొక్క సహకారం లేకుండా అధికారాన్ని చేపట్టే అవకాశాన్ని భారతదేశ ప్రజలు భారతీయ జనతా పార్టీకి అందించినటువంటి సందర్భంలో 2 సంవత్సరాల తన ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం ఇవాళ భారతదేశ ప్రజలకి ఒక రిపోర్ట్ కార్డ్ సమర్పించాలి అనేటువంటి నైతిక బాధ్యతని తన మీద తీసుకోవడం జరిగింది. ఏ ప్రభుత్వం కూడా చేయాల్సినటువంటి అవసరం లేదు, కానీ ప్రజలు చక్కగా ఆశీర్వదించినటువంటి నేపథ్యంలో ప్రజలకు వివరణ ఇవ్వాల్సినటువంటి బాధ్యతని భారతీయ జనతా పార్టీ గుర్తించడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఇవాళ దేశవ్యాప్తంగా 200 పట్టణాల్లో మంత్రులకి సంబంధించినటువంటి ఒక డెలిగేషను ఈ 200 పట్టణాలకి వెళ్తూ వారి మంత్రిత్వ శాఖలో వారు చేసినటువంటి పనులు కావచ్చు, సాధించినటువంటి పురోగతి కావచ్చు. పీయూష్ గోయల్ గారి మంత్రిత్వ శాఖకు సంబంధించి, అంటే పవర్కి సంబంధించి కనుక మనం ఒకసారి పరిగణలోకి తీసుకున్నట్లయితే అంతకుముందు 2014 సంవత్సరానికి ముందు -4.2% కరెంట్ డెఫిసిట్ దేశంలో ఉండేది. కానీ ఇవాళ సర్ప్లస్ స్థాయికి వెళ్ళేటువంటి ఒక అవకాశం ఇవాళ భారతదేశంలో ఉంది. ప్రత్యేకించి ప్రతి ఒక్క పవర్ స్టేషన్లో కూడా ఖచ్చితంగా ఈ బొగ్గుకు సంబంధించినటువంటి నిల్వలు ఉండాలి అనేటువంటి ఒక నిబంధన ఉన్నప్పటికీ కూడా కేవలం ఒక వారానికి సరిపడేంత నిల్వ మాత్రమే అంతకుముందు ఉండేది. ప్రతిరోజు కూడా ఒక కొత్త స్కామ్ గురించి మనం మీడియాలో చూసేవాళ్ళం. కానీ ఇవాళ ఎటువంటి స్కామ్ గురించి మాట్లాడేటువంటి అవకాశం లేకపోగా ప్రధాని గారు కావచ్చు, అదేవిధంగా వారి మంత్రులకి సంబంధించి కూడా ఎవరు కూడా ఈ అవినీతికి పాల్పడ్డారు అని వేలెత్తి చూపేటువంటి అవకాశం ఇవాళ లేనటువంటి పరిస్థితి. ఇంకో విషయం ఏంటంటే 7.6 వృద్ధి రేటు పెరిగిందని అంటున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే ఎగుమతులన్నీ పడిపోయినాయి, దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోతుంది, మతతత్వం అనేది పెరిగిపోతుందని చెప్పి ఆరోపిస్తూ ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ ఆ స్కామ్ లేనటువంటి సందర్భంలోనే ఈ అసహనం అనేటువంటి ఒక పదాన్ని తెర మీదకి అందరూ కూడా తీసుకురావడం జరిగింది. ఇవాళ మీరు యూనివర్సిటీ 1, 2, 3 యూనివర్సిటీస్ జరిగినటువంటి విషయాల్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. కానీ దేశవ్యాప్తంగా దగ్గర 700 పైచిలకు యూనివర్సిటీస్ ఉంటే కేవలం 3 మాత్రమే ఈ రకమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కనుక దీనికి అసహనం అనేటువంటి పదాన్ని వాడుతూ అవతలి వారు అసహనంతో మా మీద చేస్తున్నటువంటి దుష్ప్రచారంగా ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి. ఇంకో విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదైతే రాష్ట్రానికి రావాల్సిన నిధులే ఉన్నాయో సాధారణంగా వచ్చే నిధులే ఇస్తా ఉన్నారు తప్ప ప్రత్యేకించి ఏం నిధులు ఇవ్వట్లేదు, అదేవిధంగా ప్రత్యేక దృష్టితో కూడా చూస్తామని చెప్తున్నారు, కానీ నిధుల విషయంలో లేదని చెప్పి విమర్శిస్తూ ఉన్నారు. అసలు దీని గురించి మీరు విమర్శను ఎలా తిప్పికొడతారు? మేము తిప్పికొట్టవలసినటువంటి అవసరం లేదండి. ఉన్న విషయాలు ఫ్యాక్ట్స్ మేము చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఫినాన్స్కి సంబంధించి స్పెషల్ ఫినాన్షియల్ ప్యాకేజ్ కింద 6,000 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రానికి ఆల్రెడీ ఇవ్వడం జరిగింది, ఇచ్చేశారు, ఇంకా కేటాయించారని నేను అనట్లేదు. అదేవిధంగా ఇప్పుడు రెవెన్యూ డెఫిసిట్ ఉంది, దానికి సంబంధించి 2014, 15, 16కు సంబంధించి దగ్గర 7,000 కోట్ల రూపాయలని ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వటం జరిగింది. అండ్ ఇవన్నీ ప్రతి రాష్ట్రానికి ఇచ్చేటువంటి సహాయం కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితిని గుర్తించి ఇచ్చేటువంటి సహాయం అని కూడా నన్ను హక్కుగా రావాల్సినటువంటిది ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా కేంద్ర మంత్రుల పర్యటన అనేది త్వరలో జరగబోతోంది. అసలు బీజేపీ ఎజెండా ఏంటి, పార్టీ పరంగా ఏ విధంగా బలోపేతం చేస్తారు? అంటే మిగతా పార్టీలకు ఉన్న కేడర్ గ్రామ స్థాయి నుంచి కానీ మండల స్థాయిలో నుంచి కానీ వాస్తవంగా మాట్లాడినట్లయితే బీజేపీకి అంతలేదు, దాన్ని ఏ విధంగా మీరు భర్తీ చేయబోతున్నారు? ఆంధ్ర రాష్ట్రం విభజించబడినప్పుడు కేవలం 2 లక్షల మంది సభ్యులు మాత్రమే ఉండేవారు. ఇవాళ
భారతీయ జనతా పార్టీలో 25 లక్షల మంది సభ్యులు, కొత్త సభ్యులు వచ్చి చేరటం జరిగింది. గ్రామ స్థాయి నుండి ఖచ్చితంగా పార్టీని బలోపేతం చేయడానికే మేమందరం కూడా కృషి చేస్తున్నాం. అదేవిధంగా రాబోయే కాలంలో అంటే ఏదైతే ఈ మంత్రులు, కేంద్ర మంత్రులు వచ్చి ఇక్కడ పోటీ చేయడం, అదేవిధంగా ఇక్కడ మంత్రులు వేరే చోట పోటీ చేయడం జరుగుతుంది ఈ రాజ్యసభ సంబంధించి. అంటే ఈ పెద్ద చర్చ అంటే కింది స్థాయిలో మాత్రమే విమర్శలు వస్తున్నాయి కానీ పై స్థాయిలో మాత్రం అంతా మిత్రపక్షంగానే ఉన్నారని చెప్పి ఒక ప్రచారం అయితే జరుగుతోంది ప్రజల్లో. దీని గురించి మీరు మిత్రపక్షంగానే ఉన్నామండి. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ మిత్రపక్షంగా ఉన్నారు. మిత్రపక్ష ధర్మం కేవలం ఒక పార్టీకి కాదు, 2 పార్టీలకు కూడా వర్తిస్తుంది అనేటువంటి విషయం ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వరకు తన మిత్రపక్ష ధర్మాన్ని నిర్వర్తిస్తూ ముందుకి వెళ్తుంది. ఇది పురంధరేశ్వరి గారు చెప్పేది. మిత్రపక్ష ధర్మాన్ని నిర్వర్తిస్తూనే ముందుకు వెళ్తుంది. అదేవిధంగా రాష్ట్రంలో కూడా బలోపేతానికి సంబంధించి కింది స్థాయి నుంచి కూడా మీ గతంతో పోల్చుకుంటే ఇప్పుడు అభ్యర్థుల సంఖ్య, ఎవరైతే సభ్యత్వం ఉన్నారో సభ్యత్వ సంఖ్య కూడా గణనీయమైన స్థాయిలో పెరిగిందని చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ అనేది బలపడుతుందని చెప్పి పురంధరేశ్వరి చెప్తున్నారు. కెమెరామెన్ ఈశ్వర్తో వరప్రసాద్, ఎన్టీవీ.